బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ప్రధాన అంశంగా నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కీలక చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిపే అవకాశం ఉంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖలు రాయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి అభ్యంతరాలను తెలిపారు. అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వంతో చర్చలా, కేంద్రంపై మరింత ఒత్తిడి చేయాలా, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అనే అంశాలపై చర్చించనున్నారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల వివాదం హైకోర్టులో ఉన్నందున అది తేలే వరకు వేచి చూడాలా, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈసారి ముందుకెళ్లాలా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇక సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్ నివేదికలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ప్రధాన అంశంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడం, ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే అంశంపైనే ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. మరోవైపు ఏదైతే ఇప్పటికే అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్రానికి కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కోరడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఈ అంశమే ప్రధాన ఎజెండాగా ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. అయితే ఇప్పటికే గోదావరికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని ఇప్పటికే అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలో లేఖల రూపంలో ఇప్పటికే లేఖలు రాయడం జరిగింది. మరోవైపు స్వయంగా వెళ్లి ఢిల్లీకి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి కూడా కలిసి ఈ ప్రాజెక్టును అభ్యంతరాలు ఉన్నాయి, ఖచ్చితంగా దీన్ని నిలిపివేయాలి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం కోరడం జరిగింది. మరోవైపు ఏదైతే ఇదే అంశం సంబంధించి అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం, తెలంగాణకు వచ్చేటువంటి నీటి వాటా శాతం తేల్చాక
వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళినా కానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దానిపైన ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరో అంశం స్థానిక సంస్థలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఇక బీసీ రిజర్వేషన్ వివాదం హైకోర్టులో ఉన్నందున తేలే వరకు వేచి చూడాలా, లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈసారి ముందుకు వెళ్లాలా అనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఇక రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టు, విజిలెన్స్ నివేదిక అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.